వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో దుండగుల దాడుల్లో గాయపడ్డ ఫారెస్ట్ ఆఫీసర్లను అటవీ పర్యావరణ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. దాడి జరిగిన తీరును ఆరా తీసి బాధితుల యోగక్షేమాలను మంత్రి సురేఖ అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై పిడియాక్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ 1న వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని మహాలింగిలో తాళం వేసిన ఇంట్లోకి 4 దుండగులు చొరబడి బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన 2 మహిళలు, 2 పురుషులు డబ్బాలు అమ్ముతామంటూ తిరుగుతూ ఫిరాజీ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశారు. గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం చౌటుపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతులను విద్యార్థులు బహిష్కరించారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ 4వ తరగతి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వ్యాయామ ఉపాధ్యాయుడు అలాంటి వ్యక్తి కాదని విద్యార్థులు అన్నారు. ఆయన స్కూల్కు వచ్చే వరకు తాము తరగతులకు హాజరు కామని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయునికి మద్దతుగా నిలిచారు. విజయవాడలో పైలట్.ఇన్ అనే వెబ్సైట్ ని ప్రారంభించారు. ఈ పైలట్.ఇన్ ఫౌండర్ ఉదయ్ పైలట్ ట్రైనింగ్ కి కావాల్సిన శిక్షణను అందించనున్నారు. యువతకి ఈ పైలట్ ట్రైనింగ్ అనేది ఒక చక్కటి అవకాశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా యువతకి పైలట్ ట్రైనింగ్ కి కావాల్సిన సదుపాయాలు కల్పించామని చెప్పారు. యువతకు కావాల్సిన ఉద్యోగాలను ఈ కన్సల్టెన్సీ ద్వారా కూడా ట్రైనింగ్ ద్వారా పొందవచ్చని చెప్పారు. హైదరాబాద్ రాజేందర్ నగర్ ఫైర్ స్టేషన్లో 2 నూతన అగ్నిమాపక వాహనాలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. రంగారెడ్డి 4 వాహనాలను కేటాయించగా ఈ వాహనాల సహాయంతో మరెన్నో ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడగలుగుతామని వారు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ మురళీ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత కుంకుమార్చన సమయంలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ఆయన పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. స్వామివారికి జరిగిన అపచారం పునరావృతం కాకుండా స్వామివారు అడ్డుకోవాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. నూతన ప్రభుత్వ పాలనలో మండల స్థాయి అధికారులంతా సమిష్టిగా ప్రజలకు తమ సహకారం అందిస్తామని అల్లూరు జిల్లా దేవీపట్నం తహసీల్దార్ రామకృష్ణ అన్నారు. అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. వివిధ శాఖ అధికారులు కమిటీలో ఉండి సమిష్టిగా అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ప్రమాదపు స్థాయిలో బాలింతను భుజాలపై ఎత్తుకుని పెద్దేరు వాగు దాటిన సంఘటన అల్లూరు జిల్లా పింజరికొండ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాగు గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ వ్యక్తులే నడవడానికి కష్టంగా ఉన్న ఈ మార్గంలో అప్పుడే పుట్టిన బిడ్డతో ఆ కుటుంబం నడిచిన తీరు పలువురిని ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ఇకనైనా అధికారులు, రాజకీయ నాయకులు కళ్లు తెరవాలని ప్రజలు వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జిల్లా వైద్య అధికారుల తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న 2 ప్రథమ చికిత్స సెంటర్లను, ఒక ఫైల్ క్లినిక్ ను సీజ్ చేశారు. బల్లారి రోడ్లో ప్రభుత్వ అనుమతి అర్హత లేకుండా రోగులకు వైద్యం చేస్తున్న వైద్యుల సర్టిఫికెట్ల తనిఖీ చేశారు. సక్రమమైన ఆధారాలు లేకపోవడంతో 2 ప్రైవేట్ క్లినిక్లను, ఒక మొరల ఆసుపత్రిని సీజ్ చేశామని చెప్పారు. జిల్లాలో మరో 4 అనుమతి అర్హత లేని క్లినిక్లను రద్దు చేసినట్లు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత 6 నెలల క్రితం నందకుమార్ అనే వ్యక్తి పెళ్లి చూపులకు వచ్చారని, ఈ నేపథ్యంలోనే నెంబర్ తీసుకుని తమను అన్ని రకాలుగా వాడుకున్నారని బాధిత కుటుంబం వాపోయింది. తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పడంతో వనస్థలిపురం స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నాడన్నారు. మళ్లీ ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆందోళనకు దిగారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ కార్యాలయం ముందుగల కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహానికి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని రాజయ్య కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తొలి, మలి, దశ పోరాటాల్లో పాల్గొన్న గొప్ప తెలంగాణవాది అన్నారు.